జై శ్రీరామ్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే రామనామ వరానమే. రామచంద్ర. సీతమ్మ తల్లి. సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాకు తండ్రి. అమ్మనే ముందు పెడతాం. ఎందుకంటే స్త్రీలో అమ్మని చూడాలి. ప్రతి స్త్రీలో కూడా అమ్మని చూడగలిగితే ఈ యొక్క సనాతన ధర్మం, మన ధర్మం, హైందవ ధర్మం అని చెప్పుకోబడేది గొప్పగా వెలిగిపోతుంది. స్త్రీలత్వం అంటే అనేక విధాలుగా స్త్రీలను వ్యామోహ దృష్టితో చూస్తూ తన తల్లి ఒక స్త్రీ అని, తన చెల్లి ఒక స్త్రీ అని, తనకు భార్య అనేది ఒకటి ఉంది అర్ధాంగి అని మోహమంతా ఆమె దగ్గర చూపెట్టాలని ఎంతమంది పురుషులు అనుకుంటారు. అదేవిధంగా స్త్రీలు కూడా భర్తలో పరమాత్మను చూడాలి, భర్తను ఆనందింపచేయాలి, భర్తతో జీవితం గడుపుకోవాలి, భర్తే జీవనాధారంగా బ్రతకాలి, భర్త సేవే భగవంతుడి సేవ అనుకోవాలి. అట్లాంటి స్త్రీలు మన ధర్మం ఆచరించిన వాళ్ళు, పూర్వీకులంతా అలాగే ఆచరించారు. అదేవిధంగా పురుషులు కూడా భార్యను దేవతగా భావించారు. భార్య దేవత, ఇంకా వేరే దేవతలు అక్కడ అవసరం లేదు. ఎవరి మీద మనకు మోహము కామవాంఛ పోకూడదు. ఇలా పోయిన నాడు ధర్మం నశిస్తూ వస్తుంది. పాశ్చాత్య ధర్మాన్ని మనలో పెట్టుకొని పాశ్చాత్యులాగా మనం ప్రవర్తిస్తూ ఇచ్చారీతిలో వెళ్తుంటే రాను రాను హైందవ ధర్మం అనేది క్షీణించుకుపోతుంది. హైందవ ధర్మము అంటే ఏమిటో అర్థం కాని పరిస్థితి ఎవరికి ఏర్పడుతుంది. కనుక ప్రతి తల్లిదండ్రులను కోరేది ఏమంటే, ముఖ్యంగా ఆడబిడ్డల వలన తల్లిదండ్రులు ఆడబిడ్డలను కన్నవారైనా మగబిడ్డలను కన్నవారైనా ఇద్దరిని సమానంగా చెప్పాలి. ప్రతినిత్యం వాళ్ళకి చెప్తూ ఉండాలి, నాయన నేను ఆడదాన్ని, నిన్ను కన్నాను, నీకు తల్లి భావం నా మీద కదా, అలాగే పరిసరాల్లో ఏ స్త్రీ కనిపించినా అలా అనుకుంటూ పో, నీకు అక్క ఉంది, చెల్లి ఉంది, అలా చూస్తూ పో అని మగవాళ్ళకి చెప్పాలి. స్త్రీలకు, అమ్మాయిలకైతే మరి ముఖ్యంగా చెప్పాలి. ఎందుకంటే అమ్మాయిలు ఎక్కువగా బలహీనమైన మనస్తత్వం కలిగి ఉంటారు. ఇలాంటి స్నేహాలు రాను రాను అనేక సమస్యలు దారితీస్తుంది. అది తెలియదు. ముందు ఏమో బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అని ఉత్సాహాలు చూపిస్తారు. తర్వాత జీవితంలో ముందు జీవితం ఎలా ఉంటుంది ఎవరికి తెలియదు, సవ్యంగా జరగదు. ఎందుకు జరగదు అంటే కామం వ్యామోహం, ప్రేమ అనేది లేదు. అక్కడ ప్రేమ అనేది లేదు కాబట్టి కామం వ్యామోహం అయింది. కామం వ్యామోహం అయినప్పుడు ఇక మిగిలేది ఏముంది? నిజమైన ప్రేమ కాదు. రాధాకృష్ణుల ప్రేమ మాత్రమే నిజమైన ప్రేమ, పవిత్రమైన ప్రేమ, పరమానందమైన ప్రేమ, మనకంతా నిత్యం ఆనందాన్ని లోపల ప్రేరేపించే ప్రేమ రాధాకృష్ణుడిది. అలాంటి జీవనం మనం గడిపామనుకోండి, అప్పుడు భగవంతుడు మెచ్చుకుంటాడు, భగవంతుడి అనుగ్రహం ఉంటుంది అప్పుడు. అలా కాకుండా అనేక దుర్మార్గాలు, దుశ్చర్యలు, ఏ విధంగా స్త్రీలను మోసం చేసుకోవాలి, మోసం చేయాలి, మోహావేశంతో మునిగిపోవాలి. కనుక ఇలా ఆలోచిస్తే ఆడబిడ్డల పరిస్థితి రాను రాను చాలా కష్టమైపోతుంది. మన హైందవములు, హైందవ జ్ఞానములు, హైందవము అంటే జ్ఞానము, గుర్తుపెట్టుకోండి. హైందవము, హిందుత్వము అంటే జ్ఞానము, జ్ఞాన సంపద. జ్ఞానం అందరిలో ఉండే ఉంటుంది, దాన్ని మేలుకొల్పలేదు మనము. మేలుకొలిపిన నాడు మనకు అర్థమవుతుంది, తప్పులే చేశాము, ఉప్పులే చేశాము, ఏమో చేశాము. కనుక భగవంతుడిని నమ్ముకోండి. వెంకటేశ్వర స్వామి కలియుగంలో శ్రీ మహావిష్ణువు కృష్ణ అవతారం తర్వాత వెంకటేశ్వర అవతారం స్వయంభుగా వెలిసి ఉంటే ఆయన్ని ప్రేమించండి, ఆయన మీద కరుణ చూపెట్టండి, ఆయన పాదాలను వేడుకోండి. అయ్యా, ఒక్క క్షణం నీ పాదం ముందు ఒక ధూళి కణంగా ఉంటే చాలు, నాకు అలాంటి వరం ఇవ్వు అనాలి. అంతేకాని నాకు ఆ వరం ఈ వరం కావాలి కోరుకోకద్దండి. ఆయన తెలుదా మనలో ఉన్నవాడికి మనకేం వరం కావాలి, మనది ఏముందో, మనకేం లేదో, మన ప్రాప్తం ఎంతో. అంతేకాని గొంతెమ్మ కోరికలతో పోయి
ప్రాప్తం లేని దాన్ని అడిగితే ఆయన ఎక్కడి నుంచి ఇస్తాడు? ప్రాప్తం ఎలా వస్తుంది? కర్మలు అనుసరించే వస్తుంది. గత కర్మలు ఉన్నాయో లేవో పోనీ ఆ సందేహం కూడా విడిచిపెట్టండి. చిన్నప్పటి నుంచి చేసే కర్మలు కొన్ని ఉంటాయి కదా, వాటిని అనుభవించాలి కదా. ఇప్పుడు చేస్తున్న కర్మలైనా మంచిగా ఉండాలి కదా, భవిష్యత్తులో అవి కూడా మన కర్మలుగా మారుతాయి కదా, మంచి అయినా చేయలేదు. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురు.